రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ కాపులకు అసలు రక్షణ లేకుండా పోతుంది అంటున్న జగన్మోహన్ రెడ్డి. వాస్తవమేనా? ఎందుకంటే కనుక కాపు టైగర్ అయినటువంటి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారంట. బీసీ నేత అయినటువంటి జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేశారని చెప్తున్నారు. అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు వర్గాలని ప్రోత్సహించి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు. ఎందుకంటే కులాలు మతాలని రెచ్చగొట్టి ఇవాళ ఒక లబ్ధ పొందాలనే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే గతంలో మరి బీసీల మీద అఘాయిత్యం చేసినప్పుడు ఆయాల కులం లేదా, ఎస్సీల మీద చేసినప్పుడు కులం లేదా? ఇవాళ కులాన్ని నువ్వు రెచ్చగొట్టి మాట్లాడటం నువ్వు కరెక్ట్ అయింది. నువ్వు చేసే పని, నువ్వు మాట్లాడే మాటలో ప్రసాద్ గారు నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు. కులాలను రెచ్చగొట్టి మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు. ఇవాళ రాష్ట్రం సురక్షితంగా మరి కూటమి ప్రభుత్వంలో మంచి ముందంజలో ప్రతి ఒక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రతి ఒక్కటి ముందు చూపులో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రకంగా చేసుకుంటా పోతుంటే దీన్ని ఓరవలేక ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఒక ఫ్యాసిస్ట్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇది ఓరవలేక మాట్లాడే మాటలకు తప్పితే ఇవాళ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది. మరి ఇతర దేశాల నుంచి కూడా పెట్టుబడులు వస్తున్నాయి మనకి. మరి రాజధాని పరుగులు పెట్టిస్తున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ. మరి కూటమి ప్రభుత్వంలో ఈ రకంగా పరుగులు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. అంటే మీరేం ఆ మాట అంటున్నారండి? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక అంబటి రాంబాబు లాంటి అమాయకుని అరెస్ట్ చేయడం ఏంటండి? అసలుకి అతను పొరపాటున మాట జారన్నా కూడా క్షమాపణ చెప్పాడు కదా. క్షమాపణ చెప్పిన తర్వాత ఆయన ఇంటి మీద దాడి చేయటం ఏంది, అసలు ఆ తిట్టడం ఏంది అంటున్నాడు కదా. మరి అంబటి రాంబాబు అంటే దుర్మార్గుడు రాజకీయాల్లోనే ఉండకూడదండి. అంబటి రాంబాబు అంటే దుర్మార్గుడు రాజకీయాల్లోనే ఉండకూడదు. అతను గతంలో మాట్లాడే మాటలు, ఇవాళ మాట్లాడే మాటలు, నువ్వు నిన్న జైలు నుంచి వచ్చి మాట్లాడే మాటలు ఏందండి? జైలు నుంచి వచ్చి కూడా నువ్వు ఇలా రప్ప నన్నేం చేయలేరు, తగ్గేదే లేదని అనే మాటలు మాట్లాడుతున్నావు అంటే ఇంకా నీకు ఎక్కడ ఉందండి? నువ్వు మాట్లాడేదానికి కరెక్ట్గా ఇప్పుడు ఒక కేసులో జైల్లో పడ్డ తర్వాత ఆలోచించుకొని సంస్కృతమైన అన్ని ఆలోచనలు కలిగినట్టయితే మరి నేను చేసిన తప్పు పనికి మరి నన్ను జైల్లో పెట్టారు కాబట్టి ఇకనైనా నేను బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండాలనే ఆలోచనలు ఉండాలి. ఇవాళ కూడా మళ్ళీ వచ్చి కులాలను రెచ్చగొట్టుకుంటా బీసీల మీద అట్టు చేస్తున్నారు అరాచకాలు, ఇట్లా చేస్తున్నారు అరాచకాలు అని చెప్పి మాట్లాడటం అది కరెక్ట్ కాదని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తున్నాం మేము. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక బయట ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విషయం అసెంబ్లీలో లేవనెత్తడానికి మాత్రం ఎందుకని లేవనెత్తలేకపోతున్నారు? అసెంబ్లీకి పోవాలంటే ఆయనకు భయం. ఎందుకు భయం అంటే? భయమేనండి. ఇప్పుడు గతంలో ఆయన అసెంబ్లీ అంటే ఏంటండి? ఒక దేవాలయం. అసెంబ్లీలో మాట్లాడే మాటలు ఏమి మాటలు మాట్లాడారు, గతంలో ఏం మాటలు మాట్లాడారండి? మరి ఇవాళ మేము కూడా పోతే అదే రకంగా మాట్లాడతారా మమ్మల్ని అనే ఉద్దేశం మీద భయపడి అసెంబ్లీకి పోకుండా మానుకున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం అట్లా మాట్లాడే వాళ్ళు ఎవరో లేరు. నిన్ను గౌరవిస్తారు. నువ్వు అసెంబ్లీకి పోతే నిన్ను గౌరవిస్తారు. నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడాలి, అంతేగాని ఇవాళ మాట్లాడటం నువ్వు కరెక్ట్ కాదు. అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో నువ్వు ఏమన్నా తప్పులు చేస్తుంటే నువ్వు లేవనెత్తి మాట్లాడాలి. తప్పులు చేస్తుంటే ఏది కూటమి ప్రభుత్వం ఏం తప్పులు చేస్తుంటే లేవనెత్తి మాట్లాడాలి. నీకు మాట్లాడడానికి దమ్ము లేదు. అసెంబ్లీకి పోయి మాట్లాడే దమ్ము లేదు కాబట్టి నువ్వు బయట ఉండి జనాన్ని రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి, మరి ఎస్సీలని బీసీలని మొత్తం రెచ్చగొట్టి మాట్లాడే మాటలు అది కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము. ఇప్పుడు అసెంబ్లీలో మరి ఆయన చెప్తున్నారు కదా 11 మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నాం, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మా దమ్మేందో చూపిస్తాం అంటున్నాడు కదా. మరి ఎట్టిస్తారండి ప్రతిపక్ష హోదా? ఎవరిస్తారు ప్రతిపక్ష హోదా? 11 మందికి ప్రతిపక్ష హోదా ఎట్లా వచ్చింది? ఎట్లా అడుగుతున్నారు మీరు? ఎట్లా ఇస్తారు? ఇప్పుడు గతంలో 25 సీట్లు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు బాబు గారికి ఇచ్చారు. బాబు గారు దమ్ముగా పోయి అసెంబ్లీలో కూర్చున్నాడు. మీకు ఎంతమందికైనా నేను సమాధానం చెప్పే శక్తి నా దగ్గర ఉన్నాడు. అప్పుడు నువ్వు ఈ సీట్లో కూర్చొని ఏకలంగా నువ్వు ఇలా అదే రకంగా నువ్వు పోయి అసెంబ్లీలోకి పోయి ఆ మాట నువ్వు అనాలగా నువ్వు నీకు అనే ఇది ఉండగా
మీకు అసెంబ్లీకి పోవడానికి భయం పడుతుంటే మీరేం మాట్లాడతారు? ఇక్కడ బయట ఉండి మాట్లాడితే జనాన్ని రెచ్చగొట్టి 44 మంది భయపడే మాకు మైక్ ఇవ్వకుండా ఉంటున్నారు, మాకు మైక్ ఇస్తే గనక కూటమి ప్రభుత్వాన్ని కడిగి పారేస్తా ఉంటారు. వెళ్ళలేదు కదండి. నిన్న అసెంబ్లీకి పోయారు, ఏం చేశారు మీరు? ఏమైనా సీట్లోకి చెప్పి కూర్చున్నారా? మైకి ఏమని అడిగారా? మరి ఏది లేకుండా ఆయన బడ్జెట్ చదువుతుంటే మరి బడ్జెట్ చదివేటప్పుడు పోయి గోల గోల చేసి బయటకు వచ్చేసారు. మీరు ఏమైనా చేశారు? మీరు ఏమైనా కూర్చున్నారా? సీట్లో కూర్చొని ఏమైనా మాట్లాడారా? ఇవ్వనప్పుడు మాట్లాడాలి, ఇవ్వనప్పుడు మాట్లాడాలని ఇవ్వలేదనే మాట నువ్వు అంటాం తప్పు, కరెక్ట్ కాదుగా. అది ఇవ్వలేదని అంటాం కరెక్ట్ కాదు. ఇవ్వలేదని అంటాం కరెక్ట్ కాదు అంటున్నారు. ఆయన అంటుంది ఏంటంటే కనుక ప్రతిపక్ష హోదా అనేది ఒకటి ఇస్తే మాకు సీఎం తో పాటు మాకు ప్రతిపక్ష నాయకుడికి అదే సమాన అవకాశం. కొన్ని సీట్లకు ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారండి? నీకు అసలు ప్రతిపక్ష హోదా ఎవరో పార్టీ ఒకటే కదా. ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితిలో ఉంటే నీకెప్పుడూ ఇచ్చేవాళ్ళు, ఎన్నాళ్ళు ఎందుకు ఆగేవాళ్ళు? ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి లేదు. ఏది మీరు అసెంబ్లీలో ఏదైనా లేవనెత్తడానికి మీకు అవకాశాలు ఉండి పోయి మీరు పోవడానికి మీకు భయం. ఎందుకంటే మీరు గతంలో మాట్లాడిన మాటలు ఇవాళ అడుగుతారేమోనని భయం వాళ్ళకి. కానీ ఇలా అట్ట అడగరు. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఒక క్రమశిక్షణమైన పార్టీ, ఒకళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడే పార్టీ కాదు. బాబు గారు అంటే ఒక అభివృద్ధి సంక్షేమం కోసం పోయే మనిషే కానీ ప్యాషనిస్ట్ మనిషికి బాబు గారు కాదు. మీరేమో ఆ మాట అంటున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు అనే మాట మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. గతంలో మీరు ఏం చేశారండి? మీరు గతంలో ఏం చేశారు? అంబేద్కర్ రాజ్యాంగం నడిపామంటున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం నడిపారు. అంబేద్కర్ రాజ్యాంగం అంటే జనాన్ని రాష్ట్ర రాజ్యాంగం వేయాలి, ప్రతి ఒక్కళ్ళని సాగుకొట్టి ప్రతి ఒక్కళ్ళ మీద అరాజకాలు చేశారు మీరు. అది ఇవాళ భయం ఏంటంటే మీకు అసెంబ్లీకి వెళ్తే భయం ఏంటంటే అది ఆ భయం ఉంది మీకు. ఆ భయం పట్టుకొని మీరు అసెంబ్లీకి పోవట్లా. అది అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక జనాల్లోకి వస్తాను, సంవత్సరం తర్వాత పాదయాత్ర మొదలు పెడుతున్నాను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ పాదయాత్రని ఎలా తీసుకుంటారంటారు ప్రజలు అనేవాళ్ళు? ఏమంటే ఇవాళ పాదయాత్ర చేయడానికి గతంలో నమ్మినట్టు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదండి. ఇలా గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా నమ్మారు, నమ్మి ఓట్లేసారు. ఇవాళ అదే పరిస్థితిలో లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా నమ్మేవాళ్ళు ఎవరో లేరు ఇవాళ పరిస్థితిలో. ఎందుకు లేరు? ఆయన అంటుంది ఏంటంటే నీకు 29 అధికారం మాదే, ప్రజలందరూ నా వెనక మాలే ఉన్నారంటున్నాడు. మరి 30 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్పాడు కదండి. మరి 30 సంవత్సరాలు లేడుగా. మరి 30 సంవత్సరాలు నేనే ఉంటాను. ఇప్పుడు నోట్లోంచి మాట ఏముంది? మాట అంటాం అనేది పెద్ద లెక్క కాదండి. ఆ మాటని తీసుకోవాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. మాటది ఏముందండి? 30 సంవత్సరాలు నేను ఉంటాను ఉండవా? లేదు, ఎవరో మాట్లాడకూడదు, ఆ మాటలు మాట్లాడకూడదు. ఇది చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. అది ప్రజల చేతుల్లో ఉంది. ప్రజలు ఎందుకునే మనుషులు. అది అంటే 29 అయితే అవకాశం లేదంటారు. లేదు, అవకాశం లేదండి. జగన్మోహన్ రెడ్డికి అనేది అవకాశం లేదండి. ఇక